బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయి జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు భారీ ఊరట లభించింది. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. కవిత మార్చి 15వ తేదీ నుంచి తిహార్ జైల్లో ఉన్నారు. ఆమె ఆరోగ్యం కూడా క్షీణించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులుగా ఉన్న వారికి వరుసగా బెయిళ్లు వస్తున్నాయి. కానీ ఎమ్మెల్సీ కవితకు మాత్రం రాలేదు. ఇదంతా బీజేపీనే కావాలని చేస్తుందంటూ ప్రచారం చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు. ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం సిసోడియాకు ఈ మధ్యనే బెయిల్ వచ్చింది. కవిత తరఫున ప్రముఖ లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ముకుల్ రోహత్గి తన వాదనలో కీలక అంశాలు ప్రస్తావించారు. ఇప్పటికే కవిత అరెస్ట్ అయి 5 నెలలు దాటిందని కోర్టుకు తెలియజేశారు. ఈడీ కేసులో 5 నెలలు, సిబిఐ కేసుల్లో 4 నెలలు జైల్లో ఉన్నట్టు వివరించారు. ఈడీ, సిబిఐ విచారణ కూడా పూర్తయిందని, ఛార్జిషీట్లు కూడా వేశారన్నారు. 493 మంది సాక్షులను కూడా దర్యాప్తు సంస్థలు విచారించాయని తెలిపారు. ఇప్పటికిప్పుడు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం లేదని, దేశం విడిచిపెట్టి వెళ్ళిపోయే ఛాన్స్ కూడా లేదన్నారు. చాలామంది ప్రజలు ఫోన్లు, కార్లు మారుస్తుంటారని, దాన్నే పెద్ద నేరంగా చెప్పడం సరికాదన్నారు. 100 కోట్లు చేతులు మారినట్టు దర్యాప్తు సంస్థలు కేవలం ఆరోపణలు మాత్రమే చేస్తున్నాయని, ఇదెక్కడి విడ్డూరమని, ఈ విధంగా చేయడం వల్ల భారత న్యాయ వ్యవస్థపై ప్రజల్లో ఏహ్యభావం కలుగుతుందని వాదించారు రోహిత్. 1 పైసా కూడా రికవరీ చేయలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో కవిత బెయిల్ పొందేందుకు అర్హురాలని కోర్టును అభ్యర్థించారు. ఈడీ తరపున వాదనలు వినిపించిన ఎస్వీ రాజు కూడా కీలక అంశాలు ప్రస్తావించారు. కవితకు ఈడీ నోటీసులు వచ్చిన వెంటనే ఫోన్లు ధ్వంసం చేశారని తెలిపారు. అందులో సమాచారం పూర్తిగా ధ్వంసమైనట్టు వెల్లడించారు. వాటిని ఫార్మాట్ చేసి ఇంట్లో పని మనుషులకు ఇచ్చారని అన్నారు. విచారణ సమయంలో కవిత దర్యాప్తు అధికారులకు సహకరించలేదని కోర్టుకు తెలిపారు. ఫోన్ల ప్రస్తావన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. చాలామంది ఫోన్లు, కార్లు మారుస్తారని కవిత తరఫు న్యాయవాది వాదిస్తుంటే, రోజు ఇలా మారుస్తారా అని ప్రశ్నించారు. ఫోన్లు మార్చడం కామన్ కాదన్న ఈడీ న్యాయవాది, ఈ కేసులో కావాలనే సాక్ష్యాలను కవిత నాశనం చేశారన్నారు. ఫోన్లలో డేటాను డిలీట్ చేయడం వేరు, పూర్తిగా తుడిచివేయడం వేరని అన్నారు. కవిత మాత్రం కావాలనే ఫోన్లను ఫార్మాట్ చేశారని, ఆమె ఇచ్చిన ఫోన్లలో 10 రోజుల డేటా మాత్రమే రికవరీ చేయగలిగామని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం కేసు విచారణ పూర్తయిందని భావించి ఆమెకు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెల్లడించారు. దీంతో బీఆర్ఎస్ వర్గాల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి. కవితకు వచ్చే వారంలో బెయిల్ వస్తుందని గత నెలాఖరులో కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అనుకున్నట్టుగానే బెయిల్ రాలేదు. విచారణ వాయిదా పడింది. ఇప్పుడు విచారణలో బెయిల్ వచ్చింది. సిబిఐ, ఈడీ కూడా ఈ బెయిల్ విషయంలో పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయకపోవడంతో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటికే చాలా కాలం నుంచి కవిత జైల్లో ఉన్నారు. సిబిఐ ఛార్జిషీట్లు నమోదు చేసిందని, దర్యాప్తు కూడా పూర్తవుతున్న టైంలో బెయిల్ అవకాశాలు మెరుగుపడినట్లుగా బీఆర్ఎస్ న్యాయ విభాగం నిపుణులు అభిప్రాయపడుతున్నారు.